మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. ఈ పాలల్లో కల్తీల వల్ల పాల పదార్థాలు మానేస్తే బెటర్ అంటారా? తల్లి పాలలో ఎట్లయితే ఫ్యాట్ ఉంటుందో 4% ఫ్యాట్, దేశవాళీ ఆవు పాలలో కూడా అంతే ఫ్యాట్ ఉన్నది. బర్రె పాలలో 8% ఫ్యాట్ ఉంటుంది. బట్ ఆరోగ్యపరంగా చూస్తే గాడిద పాలు కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నది. దాదాపు 3 నుంచి 5 వేల రూపాయలు లీటర్. దీన్ని పాలగా తాగేదైతే ఎవరు లేరు. ఆవు ఇచ్చినంత వాల్యూము అవి ఇవ్వలేవు. ఏ బియ్యం ఏ ఆరోగ్య సమస్యకి పనికొస్తుంది చెప్పగలరు? అందరూ ఒకే రకమైన బియ్యాన్ని తినే పరిస్థితి ఉంది ఈ రోజు. అవన్నీ హైబ్రిడ్ అండి మనం తినేవన్నీ? మనము 99.9% తినేదంతా. ఏ ఆహారం ఉత్తమం అని మీరు భావిస్తారు? మాంసకృతులు తినే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? చికెన్ మటన్ అనేది తీసుకుంటారు ఆహారంగా. ఈ చికెన్ మటన్ లాంటి వాటిని కిడ్నీ దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గట్ హెల్త్ ఇష్యూస్తో చాలా మంది సురేందర్ గారు బాధపడుతున్నారు కదా. రైస్ కానీ వీట్ కానీ చిరుధాన్యాలు ఏది బెస్ట్ అంటారు? ముఖ్యంగా మొట్టమొదట ఇవాళ లైఫ్ స్టైల్లో జరుగుతున్న అతిపెద్ద 3 తప్పిదాలు ఏమిటి? ఆహారాన్ని తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోవడం. ఆడవాళ్ల విషయంలో చూస్తే ఫ్రిడ్జ్ ఉండడం వల్ల ఏంటి అనర్థాలు ఏంటి? కోసిని అందులో పెడతాం వల్ల వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. ఇవాల్టి రోజుల్లో ఆహారమే ఆరోగ్యం అన్న విషయం ఎవరు కాదనలేరు. కానీ మనం తింటున్న ఆహారం మీద మనం దృష్టి పెట్టక అనేక రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎంతగా పెరిగిపోయాయో ప్రతి ఎపిసోడ్లో, అలాగే మీ ఆరోగ్యం కోసం సుమన్ టీవీ ఏ విధంగా పాటుపడుతుందో మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ డాక్టర్స్ ద్వారా బోల్డ్ విషయాలు చెప్పిస్తూ వచ్చాం. ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడబోతున్నాం. మనం తినే ధాన్యాలు, ఎందుకంటే మన దేశంలో ధాన్యాలు మన కోర్ డయట్. ఈ ధాన్యాలలో ఎన్నో రకాల రైస్లు ఉన్నాయి, ఎన్నో రకాల బియ్యం ఉండగా కూడా మనం వైట్ రిఫైన్డ్ సోనా మసూరి తప్ప మరొక ప్రపంచం ఎరగం. అట్మోస్ట్ చిట్టిముత్యాలు, అట్మోస్ట్ బాస్మతి, అంతవరకే వెళ్తాం. మనకుండే రకరకాల పోషకాలు ఏంటి, ఈ వెరైటీస్ ఆఫ్ రైస్లో మాట్లాడబోతున్నాం. ఒక అద్భుతమైన ఎక్స్పర్ట్, లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ అని చెప్పాలి. సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేంద్ర గారు ఉన్నారు మనతో పాటు. రైతులతో చాలా దగ్గరగా పనిచేస్తారు. సురేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొట్టమొదట ఇవాళ లైఫ్ స్టైల్లో జరుగుతున్న అతిపెద్ద 3 తప్పిదాలు ఏమిటి? ఆహారాన్ని తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోవడం. ఓకే. తీసుకోకూడని సమయాల్లో తీసుకోవడం. నీరు త్రాగాల్సిన సమయంలో త్రాగకపోవడం. ఇవి ముఖ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆడవాళ్ళ విషయంలో చూస్తే వాళ్ళు జర్నీల్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, నీరు త్రాగితే యూరినల్స్కి వెళ్ళాల్సి వస్తుందని వాళ్ళు నీళ్లు తీసుకోరు. చాలా సందర్భాల్లో వాళ్ళకి నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. స్కూల్స్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, వర్క్ చేసే దగ్గర వారు కూడా నీరుని తక్కువ తీసుకుంటారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి కానీ పెద్దగా ప్రభావితం చేస్తున్నాయి ఆరోగ్యాన్ని. చాలా వరకు కరెక్ట్గా చెప్పారు. అయితే మనం మామూలుగా మన స్టేపుల్ ఫుడ్ ముఖ్యంగా సౌత్ ఇండియాలో రైస్ అండి. అవునండి. సో మామూలుగా మీరు ఏ రైస్ తింటారని అడిగితే అందరూ ఫైన్ రిఫైన్డ్ చక్కగా మల్లెపూల్లాగా అన్నం కనిపిస్తుంది, తెల్లగా పొడిపొడిగా ఉండాలి, పొడిపొడిగా ఉంటుందని గర్వంగా చెప్పుకుంటాం. మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసే రైస్ ఏమిటండి? ఎన్ని రకాల బియ్యం పండుతుంది ఇండియాలో? మనకు ప్రకృతి పరంగా చూస్తే పూర్వము భారతదేశంలో ఉన్న వైవిధ్యంగా చూసిన, మన పురాణాల ప్రకారం లేకపోతే చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం చూసిన 5 లక్షల రకాల విత్తనాలు ఉన్నాయి అని చెప్తారు. అయితే ఇప్పటికీ కూడా అందుబాటులో కొందరు విత్తన సంరక్షకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర 2000 వరకు దేశవాళీ వరి విత్తనాలు ఉన్నాయి వారి దగ్గర. వారు ప్రతి సంవత్సరం దాన్ని పండిస్తా దాన్ని ఉనికిలో ఉంచుతున్నారు. ప్రతి సంవత్సరం పండించకపోతే అవి కొంత కాలానికి అవి పోతాయి కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తా సంరక్షిస్తా వస్తున్నారు. ఇప్పుడు మరి ఇవాళ మనం మాట్లాడబోయే రకరకాల రైస్ వెరైటీస్ గురించి చెప్దాం. మనకి ఇవన్నీ కూడా అంటే ముందు రైస్ ఎందువల్ల ఇతర విత్తనాలు మనం తినలేకపోతున్నాం, ఇతర వెరైటీస్ అంటే అలవాటు అయిపోయాయి ఇలాగా? అవగాహన లోపం కొంత ఉన్నదండి. రైట్. అలాగే పూర్వము అన్నం వండేటప్పుడు గంజి వంచడము, ఆ గంజిని దాచుకొని మర్నాడు తాగడము, ఆ గంజి వంచడం వల్ల వచ్చే పొడితనం ఒకటి ఉన్నది అన్నంలో. అలాగే కుక్కర్ లేదు, బయట వండుకునేవాళ్ళు. పూర్వము పాత బియ్యం అనే పదం ఎక్కువ వాడేవాళ్ళండి. పాత బియ్యం అంటే వడ్ల రూపంలోనే ఒక 9 నెలల నుంచి సంవత్సరం 2 సంవత్సరాల వరకు వడ్ల రూపంలోనే గింజను అలా ఉంచడం వల్ల అటువంటి బియ్యాన్ని వాడటంలో వచ్చే పొడిదనం ఒకటి ఉంటుంది. ఇలాంటివి అందుబాటులో లేకపోవడం వల్ల ఒక విధంగా దేశవాళీ విత్తనాలు అంతరించిపోతున్నాయి, తెలియక, అవగాహన లేక. అయితే న్యూట్రిషనల్గా ఇందులో చాలా విలువలు ఉన్నాయి. ఇవాళ మనం ఎక్కువ శాతం మంది తింటున్న వెరైటీలో లోటుపాట్లు ఏంటండి?
అందరూ ఒకే రకమైన బియ్యాన్ని తినే పరిస్థితి ఉంది ఈరోజు. కొంచెం పేర్లు అటు ఇటు అయిన హైబ్రిడ్ విత్తనాలకి రకరకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ హైబ్రిడేనా అండి మనం తినేవన్నీ? మనము 99.9% తినేదంతా హైబ్రిడే ఉన్నాయండి. హైబ్రిడ్ అంటే ఏమిటి? మనకు కావాల్సినట్టు దాని రూపురేఖలు మార్చామనా? అధిక ఉత్పత్తి కోసము మార్చారు. అధిక ఉత్పత్తి అనేది అవసరమే కావచ్చు, బట్ దాని మించి కూడా వెళ్ళిపోయాం మనం. అవసరానికి మించి అంటే 2 ఏళ్ళకి సరిపడా నిల్వలు మనం కావాలంటే 3 ఏళ్ళకి సరిపడా నిల్వలకు కూడా మనకు అధిక ఉత్పత్తి జరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్థానికంగా ఉండే విత్తనాలు కావచ్చు, జొన్నలు, సజ్జలు లాంటివి కూడా పండించడం తగ్గిపోయింది. ఎందుకంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ గవర్నమెంట్ అది మంచి ఉద్దేశంతో పెట్టింది, మంచిది. అయితే అది దానివల్ల వేరే కూడా అంతరించిపోతున్నాయి. కాబట్టి ఇలాంటివి బతకడానికి కూడా ఏదైనా ప్రణాళిక ఉండాలి ఖచ్చితంగా. మీ దగ్గర ఉండే వెరైటీస్ సురేంద్రనాథ్ గారు మీరు బాగా రికమెండ్ చేసేది ఏ బియ్యం ఏ ఆరోగ్య సమస్యకి పనికొస్తుందని చెప్పగలరు? తప్పకుండా చెప్తానండి. బియ్యాల్లో డైవర్సిఫైడ్గా ఉన్నాయి. అంటే జీవ వైవిధ్యం ప్రకృతి మనకి ఇచ్చింది కాబట్టి పండడంలో వివిధ ప్రాంతాల్లో పండుతాం ఒక విశేషం అయితే, ఒక్కొక్క బియ్యంలో ఆరోగ్యానికి సంబంధించి ఒక్కొక్క విశేషం ఉన్నది. సో ఈ విధంగా దేశవాళీ బియ్యాలు అవసరాన్ని బట్టి మనిషి వయసు ఉంటుంది, పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఎదిగే వయసు ఉంటుంది, అలాగే యంగ్ ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ రావడానికి ఒక అవసరం ఉంటుంది, తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత నీరసం రాకుండా కానీ, కీళ్ళ నొప్పులు రాకుండా కానీ, ఒబిసిటీ రాకుండా కానీ, డయాబెటీస్ ఇలా రకరకాల బియ్యాలు ఉన్నాయి. సో అవన్నీ రకరకాల సమయాల్లో అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. అలా రోజువారీ తినడానికి కొన్ని అనుకూలమైన ఉన్నాయి, కొన్ని రోగాలు తగ్గించుకోవడానికి ఉన్నాయి. ఇవన్నీ కొన్ని నేను తీసుకొచ్చాను, మీకు శాంపిల్స్ చూపిస్తాను. ఇక్కడ ఉన్నది ఇది కాలాబాటి బియ్యము. నల్లగానే కంటే కాపర్ కలర్లో ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధకం అన్నమాట. ఎవరైనా ఉంటే దాన్ని గంజిలాగా తీసుకొని తాగుతున్నా లేదా అన్నంలాగా వండుకు తిన్నా ఇది ఫలితం ఉంటుంది. ఇది వారంలో ఒకసారి పాయసంలా తీసుకున్న క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ఓహో. అయితే ఇటువంటి బియ్యాన్ని అన్నంలా కంటే కూడా గంజి తీసుకొని ఆ గంజిని మర్నాడు తాగడం ఎక్కువ ఉపయోగం, ఎక్కువ ఉపయోగం అవుతుంది. అంటే ఇది వండితే ఎలా అవుతుంది అన్నం? దీన్ని రుచి అది ఎలా ఉంటుంది? రుచి తినడానికి ఇప్పుడు అందరూ ఒక దానికి అలవాటు పడినారు కదా, యాక్సెప్టబుల్గా ఉండకపోవచ్చు స్టార్టింగ్లో, బట్ మజ్జిగలో లేకపోతే పెరుగులో తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఈ అన్నాన్ని తినడానికి ఒక సులువైన మార్గం ఏంటంటే రాత్రిపూటే అన్నం వండేసేసి కేవలం నీళ్ళల్లోనే నానబెట్టి పొద్దున దీన్ని మజ్జిగలో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అన్నం తినేటప్పుడు 40 సార్లు బాగా నమిలి తినండి అని. ఇది మనకు తెలియకుండా నవ్వులుతాం, ఎందుకంటే నవ్విన కొద్దీ జ్యూస్ లాగా ఒక స్వీట్నెస్గా ఒక మాధుర్యంతో ఉంటుంది. అది ఆస్వాదిస్తే వాళ్ళు తెలియకుండానే 40 కాదు 60 సార్లైనా నవ్వులు మెల్లిగా తింటారు. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. దాని ద్వారా క్యాన్సర్ కూడా మనకి నిరోధించవచ్చని ప్రూవ్ అయిందండి ఈ నల్ల బియ్యం ద్వారా. అంటే ఇందులో సైంటిఫిక్గా చూస్తే యాంతోసైనిన్స్ ఉన్నాయి. యాంతోసైనిన్స్ క్యాన్సర్ నిరోధకాలు అనేది ఎస్టాబ్లిష్ అయిన వాస్తవం. అయితే ఇందులో టెస్ట్ చేస్తే యాంతోసైనిన్స్ అనేవి ఉన్నవి. ఓకే. ఈ గింజలే కాదు, ఈ మొక్క యొక్క ఆకులు కూడా టెస్ట్ చేస్తే అందులో యాంతోసైనిన్స్ అనేవి ఉన్నాయని చూపించారు. సో ఆ విధంగా ఇది చెప్తున్నాము. రైట్. అలాగే పక్కనే తెల్లగా ముత్యాల్లా కనిపిస్తున్న ఆ బియ్యం అదేంటండి? అది బియ్యమైనా? ఇది గోవిందభోగ్ బియ్యం అండి. గోవిందభోగ్ అంటే భగవంతుడికి ప్రసాదం పెట్టడానికి, దానికోసం ఒక బియ్యము. ఓహో. ఇది బియ్యమే వాసన వస్తాయి, మీరు వాసన చూడవచ్చు. ఇది బియ్యమే వాసన వస్తాయి. చాలా విశేషంగా ప్రసాదాలు చూడొచ్చండి. అంటే వైష్ణాలయంలో ప్రసాదాలు చేయడానికి అది బాగా వాడతారు, పరమాన్నం కానీ అవి చేయడానికి. ఇవన్నీ దేశవాళీలో ఇవి ఒక రకాలండి, సందర్భాన్ని బట్టి వండుకోవడము. ఇక్కడ ఉన్నదండి మాపిల్లై సాంబా. ఇది మాపిల్లై సాంబా. ఇది యమనంలో ఉండే మగపిల్లలకి చాలా ఉపయోగము, ఫర్టిలిటీ పెరగడానికి. అలా కాకుండా ఎవరికైనా ఒక స్టామినా ఎనర్జీ కావాలన్నా ఇది ఉపయోగం. ఇందులో మనం టెస్ట్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే మినరల్ కాంటెంట్ బాగా ఉన్నది. అంటే ఐరన్, జింకు, మాలిబ్డమ్, మ్యాంగనీస్ ఇలాంటివి ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం, అలాంటివన్నీ ఇందులో ఉన్నాయి. ఇలాంటివి లోపించడమే కొంత హార్మోన్ డెఫిషియన్సీ అని కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇది సొల్యూషన్ అనమాట. దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎలా ఉంటుందో? గ్లైసెమిక్ ఇండెక్స్ మామూలు దాంతో కంపేర్ చేసినప్పుడు తక్కువే ఉందండి. ఓహో. అంటే గ్లూకోజ్కి డిమాండ్ తక్కువ ఉంటుంది తిన్న తర్వాత 2 అవర్స్లో. సో అయితే మనకి డయాబెటిక్స్కి మంచిది. అయితే డయాబెటీస్ వాళ్ళు తినడానికి చాలా అనుకూలమైనది. దేశవాళీ బియ్యాలన్నింటిలో కూడా అమైలోజ్ అనే స్టార్చ్ ఉన్నదండి. ఇది మెల్లిగా అరుగుతుంది, అంటే ఇన్సులిన్ని డిమాండ్ చేయదు. ఓహో. సో అది మెల్లిగా అరిగే గుణం ఉండడం వల్ల ఇవన్నీ డయాబెటీస్ లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు వాడుకోవడానికి అనుకూలమైంది. నెక్స్ట్ ఇంకా రవ్వలాగా ఉంది, అది చిన్న బియ్యం.
ఇది నారాయణ కామిని అని సన్న బియ్యం. ఇప్పుడు చాలామంది సన్న బియ్యం తినడానికి ఇష్టపడతారుగా, అలా దేశవాళీ బియ్యాల్లో ఇది ఒక సన్న బియ్యం అనమాట. ఇది ఎలా వార్చి తింటే బెటరా లేక అన్నం వార్చి అత్తేసరికి నీళ్లు పెడితే బెటరా? ఏదైనా అన్నం వార్చడమే సరైన పద్ధతి అండి. దీనికి కూడా అన్నం వార్చడమే కరెక్ట్. అత్తేసరి ఎందుకు కరెక్ట్ కాదండి? అత్యవసరం ఎందుకు కరెక్ట్ కాదంటే ఇప్పుడు స్టార్చ్ అనేది ఉంటుంది కదండి, స్టార్చ్ కొంత డ్రై అవ్వాలి. డ్రై అవుతున్న వల్ల దాని లక్షణం మారుతుంది, జిగురు గుణం అంటాం కదా, అట్లా అరిగే దానిలో కూడా తీరు మారుతుంది అనమాట. అందుకే ఇప్పుడు గంజి వంచి కాసేపు అలా పెట్టామనుకోండి, నేను మీకు చూపిద్దామని ఒక కుండ కూడా తీసుకొచ్చాను. మనం అన్నం వండుతాము, కుండలో వండుకోవచ్చు, ఇత్తడి గిన్నె ఎందులో వండుకున్న తర్వాత వండిన తర్వాత మటుకు వండిన పదార్థాన్ని ఇలాంటి కుండలో పెట్టాలి. ఇలాంటి కుండలో పెడతాం వల్ల ఆ బియ్యంలో ఉన్న తేమని ఈ కుండ మట్టిలాగా ఉంటుంది కదా, అది పీల్చుకుంటుంది. పీల్చుకొని ఆవిరైపోతుంది. దీని ద్వారా ఆవిరైపోతుంది. లేకపోతే గింజ కింద తేమ రాదు. గింజ కింద తేమ రాకపోవడం వల్ల అన్నం పొడి బారుతుంది. పొడి బారటం వల్ల ఆ స్టార్చ్ గుణం మారుతుంది, కార్బోహైడ్రేట్ గుణం. లేదంటే దీన్ని ఇంకో రకంగా చేయాలంటే ఒక వస్త్రంలో ఈ వండిన అన్నాన్ని వస్త్రంలో వేసేసి వస్త్రంలో వేసేసి దాన్ని ఇలా మూట కట్టేసేసి 2-3 అవర్స్ ఇలా పెట్టాలి. ఇలా పెడతాం వల్ల పొడి పొడిగా అవుతుంది, షుగర్ వచ్చే గుణం అన్నంలో తగ్గుతుంది అనమాట. ఓహో, ఇది పొడి గుణం. కుండలో అయితే చాలా అనుకూలం. మనం మూట కట్టడం అందరూ చేయలేకపోవచ్చు. నా ఉద్దేశం మూట కట్టడం అనే మాట ఎందుకన్నానంటే, ఇలా మూట కట్టి దీన్ని ఒక స్టీల్ క్యారియర్లో పెట్టేసుకుంటాం. ఓకే, సమ్వాట్ బెటర్. దానికంటే ఈ తేమని ఇది పీల్చుకుంటుంది, అది పొడి బారుతుంది. అందరూ కుండని మొయ్యలేరు కాబట్టి, ముఖ్యంగా ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఇలాంటి దాన్ని క్యారియర్లో పెట్టుకొని ఇలా మెత్తటి మస్లిన్ క్లాత్ తీసుకుని మనకి క్యారియర్లో లైనింగ్ లాగా వేసేసి పెట్టేస్తే ఉత్తమం ఉంటారు. అయితే మరి చానా క్లాత్ అంటే మనకి చీజ్ క్లాత్ అని లాంటివి దొరుకుతాయి. లేదా నేతనని అడిగితే ఖాదీ బట్ట పల్చగా అల్లిస్తారు. అలాంటి బట్టని దీనికి వాడటం చాలా ఉపయోగకరం. బాగుంది, చాలా బాగుందండి. మంచి చిట్కా ఇది, చాలా మందికి తెలియదు. రైట్ సార్, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్నది కులక్కార్ అనే బియ్యం. కులక్కార్ బియ్యం అది లేడీస్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిదని చదివాను. అవునండి, లేడీస్కి ఇది ఔషధం లాంటిదే. అందరికీ, ఆడవారికి మగవారికి ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. అయితే ఆడవారికి ఇది ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకి పీరియడ్లో డిజార్డర్స్ ఉన్నప్పుడు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లాక్టేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు కానీ, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు చూసినా ఇది వాళ్ళకి అది ఆహారంగా చాలా ఉపయోగం. మీరు చూసారా ఎవరైనా ఇలాగా నయమైన వాళ్ళు ఉన్నారండి మా ఆఫీస్కి చాలామంది. దీన్ని వచ్చిన వాళ్ళు, అడిగిన వాళ్ళు ఉన్నారు, వాడిన వాళ్ళు ఉన్నారు. టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అయితే ఉన్నది. వాడిన వాళ్ళు బెనిఫిట్. సుమారు ఎంత ఉంటుందండి ఒక కిలో? ఇది కిలో 140 రూపాయలు కిలో. కానీ మనకి మామూలు క్వాంటిటీ కంటే ఇది ఎక్కువ తినలేమేమో అంటే. అవునండి, ఇప్పుడు దేశవాళీ బియ్యాలన్నీ కూడా 1కి 3 లేక 1కి 5 నీళ్లు పోయాల్సి వస్తుంది. దానివల్ల మామూలు బియ్యం అయితే కిలో 7గురికి వస్తే ఇది కిలో బియ్యం 10 మందికి వస్తుంది. ఓకే, కాబట్టి ఎక్కువ తినలేము. అవునండి, క్వాంటిటీ వైస్ ధర కొంచెం ఎక్కువ అనుకున్న కాలం వస్తుంది, ఎక్కువ కాలం వస్తుంది. అలాగే ఈ కులక్కర్ రైస్, ఇది కులక్కర్ అండి. దీన్ని అన్నంలా తినడం ఒక పద్ధతి అండి, లేదంటే దోశలు వేసుకోవచ్చు. ప్రెగ్నెంట్స్కి అయితే వారంలో 2 సార్లు దీన్ని పాయసంగా కానీ పాల తాలికలుగా కానీ చేసి పెడితే చాలా మంచిది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు, పాలు లేకపోతే ఒక్కోసారి బ్రెడ్ తినే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి దీంతో పాయసం పెడితే చాలా ఉపయోగం. లేదా దీంతో పాల తాలికలు ఖచ్చితంగా వాళ్ళకి పెట్టాలి. ఈ విధంగా చేసి ఈ పక్కన ఉన్నది నవారా బియ్యం అండి, బాగా అందరికీ తెలిసిన బియ్యం. నవారా నివారణి అంటారు. ఇది ఎక్కువ షుగరు వ్యాధి తగ్గిస్తుంది అనే నమ్మకంతో అందరూ వాడుతున్నారు. ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. షుగరు ఒకటి, ఏజ్ వల్ల వచ్చే షివరింగ్ ఉంటుంది, కొందరికి చేతులు వణుకుతాయి, అట్లాంటి వాటికి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు, అలాంటి వాళ్ళకి ఈ బియ్యం చాలా ఉపయోగపడుతుంది. సుమారు ఎంతకాలం తింటే దీని ప్రభావం మనకు తెలుస్తుంది? ఇదని మన దాంట్లో మండలం రోజులు అంటే 40 రోజుల పాటు దీన్ని తీసుకోవచ్చు. తీసుకుంటే వెంటనే అంత డిఫరెన్స్ తెలిసే అంత మనకి కొంత వాళ్ళకి రిలీఫ్ తెలియాలంటే 4-5 రోజుల్లో కూడా తెలుస్తుంది. ఓహో, అయితే అన్నము వండుకోవడం ఒకటైతే దాన్ని తినే పద్ధతులు గంజిగా తీసుకోమన్నా నేను ఒక రోజు. అంటే అన్నంలో వండేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోసి గంజి తీసి అది మరునాడు కూడా ఏదో టైంలో తాగడం చాలా ఉపయోగం. అవును, ఇది చాలా గట్ బ్యాక్టీరియా పెంచుతుంది, ఏ విధంగా అయినా అది సహాయపడుతుంది. ఇంత సన్నగా ఉండే చిట్టి రైస్ ఇది ఏంటండి? ఇది రవ్వలాగా ఉంది, చాలా చిన్న సైజు. ఇది చిట్టి ముత్యాల రైస్ అండి. మామూలుగా మనకి సువాసనతో కూడా చిట్టి ముత్యాలు ఇవి అంటే పలావుల్లో వాటిలో వాడుతుంటారు. అట్లా వాడుకోవచ్చు అది. సో పొడి పొడిగా అన్నం రావడానికి, లేదా ఫ్రైడ్ రైస్లు, లేకపోతే ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఉపయోగపడతా ఉంటారు. ఇది బహురూపి అండి. బహురూపి. సో తెల్ల బియ్యాల్లోనే కొంచెం షుగర్ తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది నవారా తర్వాత. ఇట్లా చాలా ఉన్నాయండి, నేను కొన్ని రకాలు తీసుకొచ్చి చూపించాను అవగాహన కోసం. అమ్మో, అసలు ఇన్ని రకాల బియ్యాలు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్తో ఉన్నాయంటే చాలా మందికి తెలియదు. అవునండి, మనం అన్నం రైస్ క్వాంటిటీ తక్కువ తింటే చాలు సోనా మసూరి అనుకుంటాం, కానీ దానివల్ల తక్కువ తినడం వల్ల కొంత తగ్గుతుందేమో సమస్య, కానీ ఈ వీటిలో వచ్చే పోషకాలు అయితే మిస్ అయిపోతున్నట్టే కదా.
అంతే కదండి. ఇప్పుడు గట్ హెల్త్ ఇష్యూస్తో చాలామంది సురేందర్ గారు బాధపడుతున్నారు కదా, రైస్ కానీ వీట్ కానీ చిరుధాన్యాలు ఏది బెస్ట్ అంటారు? ఎక్కడ నేటివ్గా అక్కడ పుట్టిన ధాన్యాలు ఉన్నాయండి. మనకి కోస్టల్ ఏరియా చూసుకున్నా, సౌత్ ఇండియా చూసుకున్నా, ఇండోనేషియా, బర్మా, జపాన్ ఇవన్నీ ఎప్పటి నుంచో బియ్యం తినే ఉంటున్నాయండి. సో ఇవి ఖచ్చితంగా మనకి కావాలి, ఒక పూటైనా కనీసం ఇవి తీసుకోవాలి బియ్యాలు. అంటే బియ్యాలు మిల్లెట్స్ ఈ మధ్య కంపారిజన్ వచ్చి మిల్లెట్సే మంచివి అన్నారు. మిల్లెట్స్ ఖచ్చితంగా మంచివే. అలానే బియ్యము అంటే ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నది హైబ్రిడే కాబట్టి బియ్యం మీద అపోహ ఉన్నది, అదే తక్కువ అని. బట్ దేశవాళీ బియ్యాల విషయంలో అది కాదు, అది మెల్లిగా అరిగే లక్షణం ఉన్నది, దాంట్లో డైట్ ఫైబర్ ఉంది, మినరల్ కంటెంట్ అన్ని బాగానే ఉన్నాయి. అది కూడా ఈక్వలెంట్ టు మిల్లెట్స్ అని చెప్పొచ్చు. దేవుడిచ్చిన ఏవైనా సహజం, మనకి దేవుడిచ్చిన ఏవైనా అవి మంచివే. అయితే 90% ఈరోజు హైబ్రిడ్ బియ్యాలు అయినాయి కాబట్టి బియ్యం మంచిది కాదు అనే ఆలోచన వచ్చింది. ఇంకోటి ఏంటంటే కోస్టల్ ఏరియాలు కావచ్చు, నది పక్కన ప్రాంతాలు కావచ్చు, వర్షాలు అధికంగా వచ్చినప్పుడు ఆ పొలాలు మునిగిపోతాయి. మునిగిపోవడమే కాదు, వాటర్ కూడా స్టాగ్నెంట్గా 2-3 వారాలు అలాగే ఉంటుంది. వాటర్ కూడా పోవడానికి ప్లేస్ ఉండదు, ఎటు వెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ నీటిని టాలరేట్ చేసి తట్టుకొని బతికే మొక్క వరి అన్నమాట. అది లేకపోతే మరి దేవుడు ఆహారం అందరికీ అలా ఇచ్చాడు. అక్కడ ఏ మిల్లెట్ బతకదు, అలా నీళ్ళల్లో ఏ మిల్లెట్ బతకదు, ఏ పప్పు ధాన్యం బతకదు. సో అలాంటి ప్రాంతంలో ప్రజలకి అది ఆహారంగా భగవంతుడు ఇచ్చినది అది. అయితే వరి నీళ్ళని తట్టుకుంటుంది కానీ వరి నీళ్ళని డిమాండ్ చేయదు, ఎక్కువ నీళ్ళు ఏం డిమాండ్ చేయదు వరి. అయితే అలా మనం వరి చేలలో నీళ్లు పెడతారని చూసి అందరూ అలా అనుకుంటున్నారు. ఆరుతడి పద్ధతిలో కూడా దీన్ని పండించవచ్చు. ఇప్పుడు బుడమలు ఉన్నాయి, బుడమలు అంతా సహజంగా చెరువుల పక్కన పండేవే ఎప్పటి నుంచో అవి. ఇట్లా చెరువు కల్చరు లేదా మెట్ట భూముల్లో అనుకూలమైనవి కూడా ఇవన్నీ ఉన్నాయి, చేసుకోవచ్చు. మనకి ప్రభుత్వం ఉచితంగా నీరు ఇస్తుంది కాబట్టి, నీళ్ళకి మీటర్ పెట్టలేదు కాబట్టి ఆ నీళ్ళని మనము కలుపు నియంత్రణ కోసం వాడటం వల్ల వరి నీళ్లు తాగుద్ది అనే అపోహలో అందరూ ఉన్నారు. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. కొన్ని వెరైటీస్ గురించి వాళ్ళు మాట్లాడాం. మరొక చాలా కీలక ఫుడ్ గ్రూప్ మన ఇళ్లలో పాల పదార్థాలు. అవునండి, పాలు. ఇప్పుడు మనకి గోవులు ఇంట్లో ఉండి లేకపోతే అక్కడ వెనకాల బర్రెనో గేదెనో కట్టేసి మనం పాలు పితుక్కునే రోజులు అందరికీ సిటీల్లో అయితే అసలు అసాధ్యం. మనకి దొరికేవే ప్యాకెట్లో దొరికేవే పాలు. ఎక్కడైనా అదృష్టం ఉంటే అక్కడ ఇక్కడ కొంచెం పాల అంటే అతను పితికిన వ్యక్తి తీసుకొచ్చి పోయడం, అది కూడా కల్తీ లేదని మనం అనుకోవాలి. సో ఈ పాలల్లో కల్తీల వల్ల పాల పదార్థాలు మానేస్తే బెటర్ అంటారా? బాధాకరమండి. పాలు లేకుండా మన జీవనం లేదు. మన దేశంలో పాలు తరతరాలుగా ఉంది. పాడి పంట అనే వ్యవసాయంలో ఉన్నప్పుడు మన వాళ్ళందరూ ఎక్కువగా పాడి ఉంది వాళ్ళందరికీ. అంటే ఇంటి కోసమన్నా కనీసం పాలు ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు అయితే అది లేదు, తగ్గిపోయింది. ఆ విధంగా ఎక్కువ మంది అర్బన్ ఏరియాలో అయితే పాల ప్యాకెట్ల మీదే డిపెండ్ అవుతున్నారు. అయితే రాను రాను ఈ నాణ్యత విలువలు అయితే తగ్గుతున్నాయి. ఇది బాధాకరం. ఉన్న దాంట్లో చేసుకోగలిగినది కనీసం ఉన్న పాలని చాయ్ కాఫీలకి వాడకుండా ఉన్నవి తక్కువే అనుకున్నప్పుడు కనీసం పెరుగు మజ్జిగ రూపంలో తీసుకుంటే అది చాలా ఉపయోగం ఉన్న పాలని. అలాగే మనకి తెలిసిన వారు లేకపోతే మనం ఒకళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా పాలు ఉత్తమంగా దొరికేటట్టుగా మనం ప్రయత్నం చేయొచ్చు. అయితే నేను సజెస్ట్ చేసేది అయితే ఉత్తమంగా అన్నిటికంటే తల్లి పాలతో సమానమైంది దేశవాళీ ఆవు పాలు. తల్లి పాలలో ఎట్లయితే ఫ్యాట్ ఉంటుందో 4% ఫ్యాటు, దేశవాళీ ఆవు పాలలో కూడా అంతే ఫ్యాట్ ఉన్నది. బర్రె పాలలో 8% ఫ్యాట్ ఉంటుంది. చాలా కానీ మంచి మేగడ వస్తుంది, మంచి మేగడ, రుచిగా ఉంటుంది. నెయ్యి కూడా మనకి ఎక్కువ బర్రె పాలతో వచ్చే నెయ్యి కొంచెం నెయ్యి కూడా ఎక్కువ ఉంటుంది అని వాస్తవం. అయితే రుచిపరంగా చూసిన టీ కాఫీలకి చాలామంది ఇష్టపడతారు కాబట్టి అది అట్లా ఉన్నది. బట్ ఆరోగ్యపరంగా చూస్తే ఆవు పాలు తల్లిపాల తర్వాత అంత విలువైనవి అనమాట. గాడిద పాలు కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నది. దాదాపు 3,000 నుంచి 5,000 రూపాయలు లీటర్. అంటే వింటే బిత్తరపోతాం, కానీ కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా దాన్ని కొంతకాలం పాటు ఔషధ గుణాలు ఉండడం వల్ల ఇస్తారని చెప్పి, అంటే గాడిద పాలు ప్రిస్క్రైబ్ చేస్తారని విన్నానండి. నిజమేనా? అవునండి. అయితే ఇది కొందరు ఉపాధిగా ఇళ్ళంటే తిప్పుతా జస్ట్ ఒక 10 ml పడుతుందేమో, నోట్లో అలా పిండుతారు, దానికి కొంత అమౌంట్ తీసుకుని వెళ్తూ ఉంటారు. దాని ఉపాధి కోసం కొందరు చేస్తారు. ముఖ్యంగా ఆస్మా నివారణ కోసం వైద్యంగా అయితే వాళ్ళు వాడుతున్నారు, ఆహారంగా కాదు. అట్లా మన కల్చర్ ఉన్నది ఎప్పటి నుంచో. దానివల్ల కొందరు ఉపాధి కూడా పొందుతున్నారు. వాళ్ళు వాడే వాల్యూమ్ కూడా 10 ml 20 ml లోపే ఉంటుంది కాబట్టి అది విధానంగా చూస్తే మంచిదే. అయితే దీన్ని పాలగా తాగేదైతే ఎవరు లేరు. అంటే అది ఆహారంగా అయితే మన పూర్వీకులు చేయలేదు, అది అంత
సజెస్టబుల్ కాదు. మెడిసినల్గా అయితే కరెక్టే. అయితే దాని కాంపోజిషన్ అంతా హ్యూమన్ మిల్క్ దగ్గరలో ఉంటుందని వినికిడి. అవునండి, అదైతే వాస్తవం, అదైతే వాస్తవం. బట్ అది అన్ని ఇప్పుడు ఆవు ఇచ్చినంత వాల్యూము అవి ఇవ్వలేవు. అదే, సో ఆ విధంగా అది మనుగడలో అంటే పాల విషయంలో దాన్ని మనం సస్టైనబుల్ కాదు. అలాగే ఆవు ఇచ్చే పాలు సాత్వికమైనవని మన పూర్వీకుల నుంచి వచ్చినది. అయితే మనం చూస్తున్నది హిస్టరీలో చూస్తే దేశవాళీ ఆవు పాలు సాత్వికమైనవి, ఆలోచన, బుద్ధి, శౌర్యము అన్నీ ఇస్తుంది. బట్ బర్రెలో కానీ గాడిద పాలలో కానీ ఆ లక్షణాలు ఆవు పాలతో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉన్నాయి. మరొక చాలా కీలకమైంది మేకపాలు. సురేంద్ర గారు, అవునండి, మేకపాలు కూడా ఇంకా కొంచెం ఎక్కువ చలామణిలో ఉండగా మనం విన్నాము. మేకపాలతో చేసిన చీజ్, గోట్ చీజ్ ఇప్పుడు చాలా పిజ్జాల మీద వాటి మీద చాలా కామన్గా ఎక్కువ గ్రీక్ ఫుడ్లో ఎక్కువ వాడతారు ఇది. అవునండి. సో మేకపాల గొప్పదనం కానీ విశేషాలు ఏంటండి? మేకపాలు కూడా ఆస్మా లాంటివి తగ్గించడానికి చాలా ఉపయోగం. బట్ వాల్యూమ్ చూస్తే వచ్చేది తక్కువ. అంటే ఆవుతో అది తీసుకున్న డైట్ కావచ్చు, దాని ద్వారా వచ్చే పాలు కావచ్చు. ఎకనామీగా చూస్తే ఆవు తిన్న గడ్డి, దానికి వచ్చే పాలు, దాని ఇచ్చే ఎరువు ద్వారా ఉన్న ఎకనామీ, ఇలా కంపేర్ చేసినప్పుడు మేక ఎకనామికల్గా పాల విషయంలో వైబిలిటీ కాదు, బట్ కొంత వాల్యూమ్ వస్తుంది. కరెక్టే, అది విలువైనదే ఆరోగ్యపరంగా చూస్తే. అయితే బల్క్లో ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా తక్కువ, దానివల్ల రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. బట్ తక్కువ మొత్తంలో ఆరోగ్య కోసం తీసుకున్నప్పుడు ఆయుర్వేదంలో కొన్ని టెస్టుల ప్రకారము ఆస్మా సంబంధించిన వ్యాధులకి అది ఉత్తమమైంది. నేను విన్నది 3 నుంచి 5 వేల రూపాయలు గాడిద పాలైతే మనకు అఫ్కోర్స్ మంచి మేలిమి రకం పాలంటే 50 to 70 రూపీస్లో మనకి కౌ మిల్క్, బఫెలో మిల్క్ దొరికిపోతాయి. అవునవును. సో అలాగే మేకపాలు కూడా కొంతవరకు వాడుకలో ఉంటుంది, కానీ అంత కామన్గా అయితే పెద్ద మొత్తంలో అంటే ఒక పరిశ్రమగా ఎప్పుడు చూడలేదు మనం. పరిశ్రమగా చూడలేము. ఎకనామికల్ కండిషన్గా చూసినా అది ఫ్లెష్ కోసమే పెంచుతారు కాబట్టి పాల విషయంలో అంత ఉత్పత్తి రాదు. ఎప్పుడు ప్లాంట్ బేస్డ్ డయట్ ఉత్తమం అని చెప్పి ఈ మధ్య ఎక్కువగా చలామణి అవగా విన్నాం. అవసరం కూడా అది. మీరు ఒక అంటే ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్గా, ఒక రైతుగా, అలాగే సేవ్ అనే ఫౌండేషన్ నడుపుతున్నారు కాబట్టి ఏ ఆహారం ఉత్తమం అని మీరు భావిస్తారు? అంటే మాంసకృతులు తినే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మాంసకృతులు మనకు శరీరంలో మన మజిల్కి అవసరము. అంటే వర్క్ చేయాలన్నా, స్టామినాగా కొన్ని కండిషన్స్లో ఉండాలన్నా ప్రోటీన్ అనేది మనకి అవసరం. ప్రోటీన్స్ అనేవి మనకి ఎంజైమ్స్గా, హార్మోన్స్గా కూడా రకరకాల పనులు చేస్తాయి. ప్రోటీన్ డెఫిషియన్సీ అందరికీ ఉంది. పేదవాడికి, ఉన్నవాడికి అందరికీ ఈరోజు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ఈరోజు ఆహారపు అలవాట్లు పూర్వంలాగా లేకపోవడం వల్ల మన ఆహారంలో పప్పు ధాన్యాలు కావచ్చు అన్నీ మిస్ అయినాయి. అలాగే చికెన్, మటన్ అనేది తీసుకుంటారు ఆహారంగా. అయితే ఈ చికెన్, మటన్ లాంటి వాటిని డైజెస్ట్ చేసుకొని ఎక్స్క్రీట్ చేసుకునే క్యాపబిలిటీ వయసు వచ్చే కొద్దీ తగ్గుతుంది అనమాట. కిడ్నీ దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. అట్లా అది ప్రాబ్లం ఉన్నది. డైజెస్ట్ చేసుకొని ఎక్స్క్రీట్ చేసేది అది ప్రాబ్లం ఉంది. అయితే మనకి శ్రామికులు అది తీసుకోవడం కరెక్టే కొంతవరకు. అయితే ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు, అంత శ్రమ లేదు మనకి. అంత శ్రమ లేకుండా అది తీసుకుంటున్నాం. అలాగే అవైలబిలిటీ పెరిగిపోయినది. ఏ సమయంలో అయినా మనకు అది దొరుకుతుంది. రాత్రి లేదు, పగలు లేదు, వారం లేదు. అయితే పూర్వం మన వాళ్ళు మాంసాహారం తిన్నారు. ఎప్పుడు తిన్నారంటే జాతరలు వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడో సంవత్సరంగా 1-2 సార్లు పండగలప్పుడు. అది కూడా మటన్ అమ్మే షాపులు కూడా తక్కువ ఉండేవి. అందరూ కలిసి మాట్లాడుకొని షేర్స్ వేసుకునేవాళ్ళు. అట్లా ఎప్పుడో తినేవాళ్ళు. అట్లా తినడం వేరు, రోజు తినడం వేరు, రెండింటికి సమస్య వేరుగా ఉన్నది. అలా డిమాండ్ పెరిగిపోయినప్పుడు వాళ్ళు దాన్ని పెంచడంలో మ్యానిపులేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మళ్ళీ మన హెల్త్ మీద ప్రభావితం చేస్తాయి. అది మనం గమనించుకోవాలి. అవునండి. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో మనకు అంత సప్లై లేకపోతే పెంచడంలో మ్యానిపులేషన్స్ ఉంటాయి అన్నది మనం గ్రహించుకోం. అదే అంటే వాటికి హార్మోన్స్ అవి ఇవ్వడం ఇవి కదండి అదే సమస్య అండి. మనం అనుకున్నాం పూర్వము అంటే కోళ్ల ఫామ్ వరకే అది ఉన్నదని. బట్ ఈరోజు మేకల విషయంలో కూడా అక్కడ కూడా జరగాల్సిన ఇంజెక్షన్స్ లాంటివి జరిగిపోతున్నాయి. ఆవు పాల విషయంలో కూడా జరుగుతున్నాయి కదండి. ఆవులకి కూడా అయితే కొందరు అట్లీస్ట్ దేశీయాలి ఆవు పాలు పెంచడానికి చేసే వాళ్ళు అయితే బాగానే ఉన్నారు నాకు తెలిసి. దాని తగ్గ రేటు పెడుతున్నారు, దాని తగ్గ రేటు తీసుకున్నారు కాబట్టి వైబుల్ అవుతుంది. ఎంత పడుతుంది అది దేశవాళీ ఆవు పాలు లీటరు? మేము అమ్మేది అయితే 120 రూపాయలు ఉన్నది. డోర్ డెలివరీ చేసేవాళ్ళు దాన్ని 140, 160 కూడా అమ్ముతున్నారు 1 లీటర్. నగరంలో పరిస్థితి నేను చెప్తున్నాను. అయితే సురేంద్ర గారు, మరి మాంసకృతుల పరిస్థితి ఓకే, చాలా వరకు తగ్గించాలని మీరు చెప్తున్నారు. కూరగాయలు పండించడంలో కూడా రకరకాల పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, పండ్లు పండడానికి వేసే కెమికల్స్, వాటిని ఎలా మనం తీసేయచ్చు ఫుడ్లోంచి? మంచి విషయం అండి. ఈరోజు మనకి దొరికే కూరగాయలు చాలాట్లో ఏదో ఒకటి పండించేటప్పుడు కొన్ని చల్లవచ్చు, పండిన తర్వాత కూడా కొన్ని చల్లే పరిస్థితి ఉన్నది. ఏం చల్లుతారు సార్? అవి షైనింగ్గా ఉండడానికి, లేకపోతే నిల్వ ఉండడానికి,
ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటి వాటిల్లో షైనింగ్ కోసం కొందరు తెలియదు, వాళ్ళకి ఇంపుగా ఉంటే సేల్ అవుతాయి అనే విషయంలో వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా కెమికల్ వేస్తారండి దానిలో? అంతే, ఖచ్చితంగా కెమికల్ వేస్తారు. సో వీటిని మనము అట్లీస్ట్ సర్ఫేస్ మీద ఉన్నాయి తీసుకేసేయడానికి ఇంటికి రాగానే మనం గోరువెచ్చటి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. దాంట్లో ఉప్పు కలుపుకోవచ్చు. ఒక లీటర్కి ఒక 10 గ్రాములంత ఉప్పు కలుపుకొని దాన్ని మనం వాష్ చేసుకోవడం ఒక పద్ధతి. లేదా పిడకలు, ఆవు పేడ పిడకలు ఉంటాయి, పిడకలు కాలిస్తే వచ్చే బూడిద ఉంటుంది, బూడిదని ముద్దలాగా చేసి తడిపేసి కూరగాయలకు పట్టించేసి మళ్ళీ వాష్ చేసినా కొంత అబ్జర్వ్ అవుతుంది సర్ఫేస్ మీద ఉన్నది. సో ఈ విధంగా కొంత ఆ విష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే, అవకాశం ఉంటే ఇంటి దగ్గర బాల్కనీలో 2 అడుగులు బై 2 అడుగులు ఉన్నా సరే టవర్ లాగా పెట్టుకొని ఆకుకూరలు పండించుకోవచ్చు కొంతవరకే. అవి వారంలో 2 సార్లు సరిపోతాయి. అట్లీస్ట్ 2 అడుగులు బై 2 అడుగులు ఉంటే సరిపోతుందండి. 2 టవర్లు 3 షెల్ఫ్లు పెడతాము. అందులో మెంతికూర వేసుకోవచ్చు చక్కగా. మెంతికూర అంటే 2 వారాల లోపే అయిపోతుంది. కొత్తిమీర వేసుకోవచ్చు, జ్యూస్ తాగొచ్చు. ఇలాంటి ఆకుకూరలే, తోటకూర, పాలకూర, ఇంతే. ఇవే ఒక షెల్ఫ్ 2 షెల్ఫ్ అలా టవర్ లాగా. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? ఇవి మనము వేగ బజార్లో షెల్ఫ్స్ లాంటి షెల్ఫ్స్ దొరుకుతాయి. మనకి విత్తనాలు అయితే మా దగ్గర దొరుకుతాయి. అంటే దేశవాళీ విత్తనాలు ట్రేస్ ఆన్లైన్లో దొరుకుతాయి. లేదంటే మనకి బజార్లో అమ్ముతారు. దాంట్లో కొంత మట్టి వేసుకొని ఖచ్చితంగా ఇట్లా చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే సులువైంది. కనీసం వారంలో 2 సార్లు. బాగా ఎండ అవసరం పడుతుందా? ఎండ కనీసం రోజుకి 3-4 గంటలు దొరికినా చాలు. రోజంతా అవసరం లేదు. అంత షేడ్ వచ్చిన మోబులేగా ఆ షెల్ఫ్ ఎక్కడైనా ఎండ రాదంటే కొంచెం అటు ఇటు తిప్పుకొని ఆ బాల్కనీ ఇట్లా మార్చుకుని అయినా ఎండకి ఎక్స్పోజ్ చేయొచ్చు మనం. సో అలాగా ఇంట్లో పండించుకోవడం ఉత్తమం. అవకాశం ఉంది. లేదంటే వేడి నీళ్ళలో మీరు అన్నట్టు వెచ్చటి నీళ్ళలో ఉప్పేసి నానబెట్టి, అంటే అన్ని పండవు కాబట్టి ఇంట్లో వాటిని అలా నానబెట్టుకుని వాటిని చేసుకోవచ్చు. అలాగే పండించేటప్పుడు తక్కువ విషాలు అదే రసాయనాలు చల్లే అవకాశం ఉన్న కొన్ని పంటలు ఉన్నాయి. కూర అరటికాయ ఉంది, దాన్ని చక్కగా తెచ్చుకోవచ్చు. గుమ్మడికాయ, సొరకాయ, వీటికి తక్కువే చల్లుతారు కాబట్టి వారంలో 2 సార్లు ఇవి కూడా తీసుకోవచ్చు. కొబ్బరికాయ, పచ్చిశనగపప్పు కూర ఒక రోజు వండుకోవచ్చు. ఇలా ఉన్నదాన్ని తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి. ఫ్రిడ్జ్ వాడకం మంచిదే అంటారా సురేంద్ర గారు? ఫ్రిడ్జ్ నాకు తెలిసి మన దేశానికి అయితే అవసరం లేదండి. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేయడం వల్ల కొన్ని ముఖ్యంగా ఇడ్లీ బ్యాటర్ లాంటివి పెట్టుకోవడానికో పెరుగు పెట్టుకోవడానికో వాడుతున్నారు. నా సజెషన్ ఏంటంటే, మనము పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చక్కగా తినేసి ఫుల్ మీల్స్ తినేసి ఒక మిగతా అన్నం ఇట్లా నేను చెప్పినట్టు కుండలో పెట్టుకుని అలా తీసుకెళ్తే రోజుకు 2 సార్లు సరిపోతుంది. 3వ ఆకలి అయితే ఫ్రూట్స్, నట్స్తో తినొచ్చు. కాబట్టి ఫ్రిడ్జ్ లేకుండా బతకొచ్చు. నేనైతే ఉంటున్నాను ఒక 20 ఏళ్ళ నుంచి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు? నేను ఫ్రిడ్జ్ లేకుండా ఉంటున్నాను. మా ఆవిడ కూడా సహకారం అందించింది. నేను కూడా ఎప్పుడు టిఫిన్ అడగను. టిఫిన్ కోసం ఇవన్నీ వచ్చే పరిస్థితి కాబట్టి మేమైతే అది లేకుండా బతకగలం. అప్పటికప్పుడు చేసుకునేదే చేస్తారు అంతే. అంటే పిండ్లు అవి లేకుండా ఒక రోజు ముందు ప్లాన్ చేస్తాం, ఏది కావాలో అది తీసుకుంటాం. కానీ ఫ్రిడ్జ్ ఉండడం వల్ల ఏంటి అనర్థాలు ఏంటి? సో ఏదైనా ఫ్రెష్గా తినడం అనేది ఒకటి ముఖ్యము. కోసిని అందులో పెడతారు. కోసిని అందులో పెడతాం వల్ల దాని లక్షణం మారిపోవడం. ఫ్రెష్ ఫ్రూట్ తినడం వేరు, దాన్ని అందులో పెడతాం వేరు. అలాగే మనము ఏమైనా మిగిలితే ఎవరికైనా ఇస్తూ ఉంటాం జనరల్గా, ఆ ఇచ్చే గుణం పోతుంది, మళ్ళీ దాచుకొని తింటాం. అట్లా ఇలాంటి ఏదైనా ఫ్రిడ్జ్ వల్లే వస్తున్నాయి ఇలాంటివన్నీ. చాలా బాగుంది. సహజ సిద్ధంగా ఉండడం మంచిది. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే ఏమైనా అనర్థాలు జరుగుతాయండి? చల్లటి నీళ్ళు అంత చాలా మందికి. ఇప్పుడు మా ఇంటికి గెస్ట్లు వస్తారు, నా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు, వాళ్ళు రాగానే అబ్బా చల్లగా నీళ్ళు ఇవ్వు అంటారు. సో బాగా ఐస్ కోల్డ్ వాటర్ ఏ సీజన్ అయినా సరే ఆ అలవాటు అది ఎంతకీ వాళ్ళు మానుకోలేకపోతారు. అయితే ఒకటైతే షూర్, మన బాడీ టెంపరేచర్ ఉన్న టెంపరేచర్ ఒకటి ఉంది కదా, సో అది 38 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కొంచెం అటు ఇటుగా. అయితే మన తాగే నీరు కూడా దానికి దగ్గరలో ఉంటే కరెక్ట్ ఒక 45 డిగ్రీలు 50 గోరువెచ్చటి నీళ్ళు అంటాం. అందుకే మనం ఎప్పటికీ ఇది మంచిది తాగడానికైతే. మనకి కఫం లాంటివి రాకుండా, అంటే కఫ ప్రకోపం అంటాం కదా, అలాంటిది రాకుండా, అంటే జలుబు దగ్గులు ఇలాంటివి రాకుండా పొద్దున్న పరగడుపునైతే గోరువెచ్చని నీళ్ళు తాగాలి ఖచ్చితంగా. అలాగే అన్నం తిన్న 2 గంటల తర్వాత ఇలా గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఇదైతే మనం అందరం చేయలేకపోతున్నాం. ఇది చాలా ఉపయోగం. అయితే సమ్మర్లో ముఖ్యంగా ఎండలో వచ్చినప్పుడు అనిపిస్తుంది కదా, కుండలో నీళ్లు తాగడం ఉపశమనం కలిగిస్తుంది. ఖచ్చితంగా తాగొచ్చు. కుండ చాలా మంచిది, ఎప్పటికైనా మంచిదే. అది వేసవకాలంలో అనుకూలం కూడా తాగడం. మీ ఇంట్లో అక్వాగార్డ్ ఉందండి? మా ఇంట్లో లేదండి. వాటర్ ప్యూరిఫైర్ లేదండి. మున్సిపల్ వాటర్నే మేము వేడి చేసుకొని తాగుతారు. అక్వాగార్డ్ కూడా కొంత, అంటే అక్వాగార్డ్ అనేది కంపెనీ పేరు, వాటర్ ప్యూరిఫైర్. అది ఇప్పుడు ఆర్ఓ వాటర్స్ వచ్చేసిన, దాని తర్వాత మీరు చెప్పిన తర్వాత అల్ట్రా ఫిల్టర్, మీరు చెప్పిన కంపెనీలో ఉన్నది అల్ట్రా ఫిల్టరేషన్. దాని తర్వాత వచ్చింది ఆర్ఓ వాటర్ అందరూ తాగుతున్నారు. ఆర్ఓ వాటర్లో మనకి కొన్ని మినరల్స్ వెళ్ళిపోతాయి, కావాల్సిన మినరల్స్ ఉండవు అందులో. ముఖ్యంగా కాల్షియము, మెగ్నీషియం ఇలాంటివి ఉంటాయి కదా, మట్టిలోంచి వచ్చేవి. అవి ఉండాల్సిన స్థాయి కంటే తగ్గిపోతాయి అన్నమాట. సో బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు రావడానికి ఒక కారణము ఫ్లోరోసిస్ లాంటివా?
అంటే అది తీవ్రమైనది, ఫ్లోరిన్ ఎక్కువ అయిపోయి వస్తుంది. అదోనండి. ఇప్పుడు మనకి కాల్షియం కావాలి కదండి, అది పూర్వం నీళ్ళలో, బావి నీళ్ళలో, భూమిలో, మట్టిలో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం, కాల్షియం, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఇవన్నీ మట్టిలోంచి వస్తాయి మనకి. అవి సహజంగా బావి నీళ్ళు తాగినప్పుడు, నది నీళ్ళు తాగినప్పుడు అందులో కరిగి మనకి నీళ్ళలో వచ్చేస్తాయి. మనం పూర్వం అంటారు ఆ ఊరి నీళ్ళు బాగా పన్నీరా అంటూ ఉంటారు. అంటే అక్కడ ఉన్న మినరల్స్ బట్టి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళి వస్తే మనిషి బాగున్నాడు అని అనుకుంటారు కదా, ఆ నీళ్ళు బాగా పన్నీ అంటారు. అంటే అక్కడున్న మినరల్స్ అతనికి ఒంటికి పట్టినాయి అనమాట. ఈ మధ్య ఇంకొక పిచ్చి పట్టుకుంది, మెగ్నీషియం నిద్ర పట్టట్లేదని చెప్పి మెగ్నీషియం లోపిస్తోందని గ్రహించి మెగ్నీషియం లోషన్గా పూసుకోండి, మెగ్నీషియం మింగేయండి. ఇది విపరీత పరిస్థితి. మనం ఇవన్నీ గమనించాలి. మనకి ఇట్లా థెరపీ రిలేటెడ్ ఏం చెప్పినా అలోపతి డాక్టర్లు అయితే ప్రాక్టీసింగ్ డాక్టర్ చెప్పిందే వినాలి. అయితే చాలా నాలెడ్జ్ సోర్సెస్ రకరకాలుగా ఉండడం వల్ల కొందరు ఉపశమనానికి ఏదో సమయంలో వాడేదాన్ని అందరికీ అప్లై అయ్యేటట్టు చెప్పేస్తున్నారు. సో మెగ్నీషియం వల్ల ఖచ్చితంగా కొన్ని లాభాలు ఉంటాయి, బట్ అది వాళ్ళు ఒక అప్లికేషన్కి చెప్పుంటారు, బట్ తెలియక అందరూ వేరే దానికి కూడా అది వాడేస్తున్నారు. రైట్. కాబట్టి మనకు మెగ్నీషియం అన్ని ఆకుకూరల్లో ఉన్నది. ఆకుకూరలు అన్నింటిలో మెగ్నీషియం ఉంది. పచ్చగా ఉండే క్లోరోఫిల్ ఉంది కదా, అది అన్ని ఆకుల్లో ఉంటుంది. మనం కొన్ని ఆకులు తింటున్నాం, కరివేపాకు మనం రోజు కూరల్లో వేస్తున్నాం, కొత్తిమీర ఉన్నది. సో కొందరు వీట్ గ్రాస్ తాగుతారు. ఇవన్నీ మెగ్నీషియాన్ని ఇచ్చేవే. చాలా మంచి పాయింట్లు చెప్తున్నారు సురేందర్ గారు. అసలు ఎంత మారిపోయిన జీవితం. అవునండి. అంత కన్వీనియన్సెస్లోకి వెళ్ళిపోయి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదంటేనే మేము షాక్ అవుతున్నాం. అలా ఫ్రిడ్జ్ లేకుండా ఉండగలగడం పెద్ద సాహసం ఈ రోజుల్లో. బట్ మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా ఐడియల్. మీ సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇవాల్టి ఈ శీర్షికకి ముగింపు పలికేలోపు మీరు మీ అడ్వైస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంటే 2-3 చిన్న చిన్న మార్పులు వాళ్ళు ఇవాళ నుంచి మొదలు పెట్టగలిగింది సులువైంది లైఫ్ స్టైల్ పరంగా. పొద్దున్నే లేవగానే మనం అందరము ఒక 2 గ్లాసులు నీళ్లు తాగుతాం పరగడుపున. చాలా సులువైంది, అందరూ చేయగలిగింది. గోరువెచ్చటి నీళ్ళు 2 గ్లాసులు ఇది తాగాలి. ఎందుకంటే రాత్రంతా పడుకున్నాము, నీళ్ళు ఏం తాగలేదు, రక్తం చిక్కబడింది. రక్తం ఎంత పలచగా ఉంటే అంత ఫిల్టర్ అవుతుంది. అంటే కిడ్నీ వర్క్ ఈజీ అవుతుంది, హార్ట్ వర్క్ ఈజీ అవుతుంది, బ్లడ్ వెజల్స్లో ఫ్లో ఈజీ అవుతుంది. అంటే పలచగా ఉండాలి. మనం చక్కగా పొద్దున్నే 2 గ్లాసులు తాగామనుకోండి, అది ఖచ్చితంగా మన ఆరోగ్యానికి ఉపయోగం. పొద్దున్నే మనం తెలుసో తెలియకో చాయ్, కాఫీలు తాగొచ్చు, ఇంకా వేరే తాగొచ్చు. ఏది తాగినా ఫస్ట్ నీళ్ళైతే తాగాలి. నీళ్ళు తాగితే ఆ ఫలితం తగ్గుతుంది. ఖచ్చితంగా అది ఒకటి పాటించవచ్చు. అలాగే ధాన్యాలు, రకరకాల ధాన్యాలు వస్తున్నాయి మనకి. ధాన్యాలు అనేవి మనకి శక్తినిస్తాయి. అయితే ధాన్యం 200 ఉంటే ప్రోటీన్ ఇచ్చే సోర్సెస్ ఒకంత ఉండాలి. ఆ విధంగా మన డైట్ని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, పలుకులుగా ఉండబెట్టి రకరకాల అన్నాలు తయారు చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్గా కావచ్చు, అన్నంగా కావచ్చు. ఇలాంటిది వారంలో 2-3 సార్లు అందరికీ ఖచ్చితంగా ఇస్తే అది ఒక ఆరోగ్యం. ఇది సులువుగా చేసుకోగలిగింది, ఖర్చు ఏం లేదు దీంట్లో. అవును అవును, ఇది ఒకటి చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ పాటిస్తూ మీరు అన్నట్టు రకరకాల ధాన్యాలని ట్రై చేస్తూ వాళ్ళకే తెలుస్తుంది అంటే ఎలా ఇంప్రూవ్ అయిందని. ఏదైనా ఒక నెల రోజుల పాటైనా చూడాలి ఎఫెక్ట్ రావాలంటే. ఖచ్చితంగా వారంలో కనీసం 5 రోజులు పాటిస్తే 2 రోజులు రిలాక్స్ చేసుకుంటాయినా ఒక 8 వారాలు అంటే మీరు అన్నట్టే వస్తుంది. అలాగే ధాన్యాలు మనకి అటుకుల రూపంలో మన వాళ్ళు పూర్వం తినేవాళ్ళు, అది మనం మిస్ అవుతున్నాం. మురమరాలు కావచ్చు, అటుకులు కావచ్చు, ఇళ్లలో లేదు. కానీ దానిలో పోషకాలు ఉంటాయా? మరీ గాలిగా ఉంటుంది. ఈ బియ్యాలతో చేసుకోవచ్చు కదా, దేశవాళీ బియ్యాలతో చేసుకోవచ్చు. అయితే మనకు తెలిసిక ఎక్కువ మంది ఓట్స్ అటుకులే అది గొప్పది అన్న స్థితిలో ఉన్నాం మనం. అటుకులు ఏదైనా మంచిది, అయితే దేశవాళీ బియ్యాలతో కావచ్చు వాటితో చేసుకునే అటుకులు చాలా మంచివి. రైట్. వడ్లని నానబెట్టి ప్రాసెస్ వేడి నీళ్ళలో వేసి ప్రెస్ చేస్తారు కాబట్టి అందులో ఉన్న రైస్ బ్రాన్ లేయర్ కూడా అటుకులకు వచ్చేస్తుంది. అంటే తౌడు తినలేని వాళ్ళు ఈ అటుకుల్ని తినడం అనేది చాలా ఉపయోగం. అలాగే పార్షియలీ కుక్డ్ అనమాట అది, ఖచ్చితంగా వస్తుంది, డైట్ ఫైబర్ వస్తుంది. మళ్ళీ పార్షియలీ కుక్ అయినట్టు అనమాట, అంటే బియ్యం వండడానికి టైం పడుతుంది. అదే అటుకులు వేడి పాలలో వేస్తే మెత్తబడిపోతాయి, అంటే సులువుగా డైజెస్ట్ కూడా అవుతుంది. అవును, ఒక పూట పాలు దాంతో ఆహారంగా తీసుకుండొచ్చు. అంటే ఎవరైతే ఓట్స్ అటుకులు తింటున్నారో అలా మన దేశవాళీ బియ్యంతో అటుకులు తినడం అనేది చాలా ఉపయోగం, అవసరం కూడా. అవును, ఎందుకంటే ఇక్కడ పండించే వాళ్ళకి వాళ్ళు కొంటారు కాబట్టి అదొక ఎకనామీ. చాలా బాగుంది సురేందర్ గారు, చాలా యూస్ఫుల్ విషయాలు చెప్పారు ఇవాళ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీరు మళ్ళీ రావాలి, మాకు కొత్త విషయాలు చెప్పి మన వ్యవసాయంలో ఉండే అద్భుతమైన పోషకాలు, మనం పండిస్తున్న ధాన్యాల్లో ఉండే గొప్ప విషయాలని చెప్తూ ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి, మీరు ఒక మంచి అవకాశం ఇచ్చారు వీటి గురించి వివరించడానికి. ఇది ప్రజల్లోకి అవగాహన పెంచడానికి చాలా ఉపయోగమని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నమస్కారం.